వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. గతంలో ఎడ్యుకేషన్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. విద్యా విషయక తత్వశాస్త్రం యొక్క ప్రక్రియలు, ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, నార్మేటివ్, క్రిటికల్, స్పెక్యులేటివ్, ఆల్ ద అబౌవ్. ప్రమాణపూరితమైనవి, విమర్శనాత్మకమైనవి, ఊహాత్మకమైనవి, పైవన్యో. ఈరోజు క్లాస్లో మీకు ఒక 2 టెక్నిక్స్ చెప్తాను. మనం ఒక ప్రశ్న చదివినప్పుడు ఆన్సర్ తెలియకపోతే, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఏదో ఒక ఆప్షన్ ఆన్సర్ చేసే బదులు నేను చెప్పేటువంటి టెక్నిక్స్ మీరు ఉపయోగిస్తే కొద్ది వరకు అది కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కండిషన్స్ అప్లై, గుర్తుపెట్టుకోండి. ఏమీ తెలియనప్పుడు ఏదో ఒక బిట్ ఆన్సర్ చేసే బదులు నేను చెప్పేటువంటి చిన్న చిన్న టిప్స్, టెక్నిక్స్ ఫాలో అయితే మన కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, మీకు తెలుసు ఫిలాసఫీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సకల శాస్త్రాలకు తల్లి వంటిది తత్వశాస్త్రం. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ మరి నార్మేటివ్, క్రిటికల్, స్పెక్యులేటివ్ అనేటువంటి ఫంక్షన్స్ ప్రమాణపూరితమైనవి, విమర్శనాత్మకమైనవి, ఊహాత్మకమైనవి అనేటువంటి ఫంక్షన్స్ నిర్వహిస్తుంది. కాబట్టి ఆల్ ద అబోవ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఎగ్జామినర్ ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్లో ఆల్ ద అబోవ్, పైవన్నీ, పై అందరూ, విద్యార్థులందరూ, ఉపాధ్యాయులందరూ ఇటువంటి ఆప్షన్స్ మల్టిపుల్ చాయిస్లో ఉంటే ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆప్షన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అది కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ 4. కనుక ఆల్ ద అబోవ్ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ మోర్ దాన్ 25% ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నిక్ను ఉపయోగించడానికి ట్రై చేయండి. మరి ఫిలాసఫీ, తత్వశాస్త్రంలో గతంలో ఒక ప్రశ్న అడిగారు. ఎక్కువగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి ఇటువంటి కష్టమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మ్యాచింగ్ టైప్: బౌద్ధ మతము, జైన మతము, సాంఖ్యము, వేదాంతము. రైట్ సైడ్ జ్ఞాన విభాగము, చైతన్యము మరియు పదార్థము, 4 ఉత్తమ సత్యాలు, అహింస. ఎప్పుడైనా తెలుగులో ప్రశ్న అర్థం కాకుంటే ఇంగ్లీష్లో చదవడానికి ట్రై చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్: బుద్ధిజం, జైనిజం, సాంఖ్య, వేదాంత. సో రైట్ సైడ్ నాలెడ్జ్ సెక్షన్, కాన్షియస్ అండ్ మ్యాటర్, 4 నోబుల్ ట్రూత్స్, నాన్ వైలెన్స్. ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. టెక్నిక్ పేరు నోన్ టు అన్నోన్. ముఖ్యంగా మ్యాచింగ్ టైప్స్ క్వశ్చన్స్లో, జతపరిచేటువంటి ప్రశ్నలలో తెలిసిన అంశాన్ని ముందు ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా భారతీయ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి శాఖలు. మరి భారతీయ తత్వశాస్త్రానికి సంబంధించి దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి తత్వాలను షడ్ దర్శనాలు అంటాం. వాటిలో సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. దేవుడు లేడు అని చెప్పేటువంటి తత్వశాస్త్ర శాఖలలో జైనిజం, బుద్ధిజం, చార్వాక తత్వం. ఇక్కడ అడిగినటువంటి ఫిలాసఫీస్, వాటికి సంబంధించిన అంశాలలో మనకు తెలిసిన అంశం ఏంటి? 4 ఆర్య సత్యాలు లేక 4 ఉత్తమ సత్యాలు ఎవరికి సంబంధించినవి? బౌద్ధ మతానికి సంబంధించింది. అంటే ఏకి 3 మనకు తెలుసు. ఆ తర్వాత ఈ తత్వశాస్త్ర శాఖలలో అంత ఎంతో పరిచయం ఉన్నటువంటిది జైన మతము. మరి జైన మతముకు సంబంధించినటువంటి అంశం ఏంటి? ఇక్కడ బికి తెలిసిన అంశం ఏంటంటే మనకు 4 అహింస. ఎందుకంటే జైన మతం ప్రకారం పంచవ్రతాలు, 5 వౌస్ తీసుకుంటే సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహం, ఇవన్నీ కూడా జైన మతానికి సంబంధించింది. కాబట్టి జైన మతానికి సంబంధించి బికి 4. మిగతావన్నీ మనకు తెలియదు. కానీ తెలిసిన అంశాల ఆధారంగా తెలియని అంశాలను గుర్తించవచ్చు. చూడండి, ఇక్కడ ఏకు 3 ఎక్కడ ఉంది? సిలో ఉంది, డిలో ఉంది.
కనుక మీరేం చేయాలంటే ఈ 2 ఆప్షన్స్ డిలీట్ చేసుకోండి. A3 కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి 4 సి మరియు డిలో ఉంది కాబట్టి ఈ 2 ఎలిమినేట్ చేసుకున్న తర్వాత B4 ఎక్కడ ఉంది, మళ్ళీ ఈ రెండిట్లలో సో బికి సంబంధించి 4 సి ఆప్షన్లో ఉంది కాబట్టి సింపుల్గా సి అని ఆన్సర్ చేయండి. సో తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ ఆన్సర్ చేయడం ఎలా? సింపుల్, తెలిసిన దానిని ఐడెంటిఫై చేయండి, దాని ఆధారంగా ఆన్సర్ గుర్తించడానికి ట్రై చేయండి. ఈరోజు క్లాసులో మీకు 2 టెక్నిక్స్ చెప్పాను. ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలియనప్పుడు, ఒకవేళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎగ్జామినర్ ఆల్ ది అబౌవ్ పై 1 అని ఇస్తే అది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాచింగ్ టైప్లో ఎప్పుడైనా తెలిసిన అంశాలను ఐడెంటిఫై చేసిన తర్వాత వాటి ఆధారంగా 4 ఆప్షన్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.